పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు నేను చదువుతున్నాను. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లించుతున్నాం. కుమారుని ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేసినందుకే వందనాలు ప్రభువా. ఈ వారం రాలేని వారందరినీ క్షమించండి. మరొకసారి వారు రావడానికి అనుకూలతని బట్టి నేను చదువుకున్న మీ లేఖనం కూడా మా కొరకే దీవించుమని, మా అందరితో మాట్లాడమని, సంఘానికి క్షమావృద్ధిని కలిగించమని, ఉజ్జీవం కలిగించమని, ఈ కుమారుడిని యేసుక్రీస్తు నామమును హెచ్చించి గణపరచుమని యేసు ప్రభు నామంలో సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో లోపముగా ఉన్న వాటిని దిద్దుట అనే సంగతిని అంతకుముందు అంటే మనం చెప్పుకున్న వర్తమానంలో దాని గురించి ఆలోచించాం. కొన్ని నెలలు అవుతుంది. మొదటి అధ్యాయం అంతటికీ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సంఘములో మన ప్రవర్తన. సంఘములో మన ప్రవర్తన అంటే రక్షించబడిన విశ్వాసి దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో మొదటి అధ్యాయం చెప్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే రక్షించబడిన విశ్వాసి కుటుంబములో ఎలా ప్రవర్తించాలో కొన్ని వచనాలు రాయబడ్డాయి. అవి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తారు. ఒకసారి ఒక పేజీ తిప్పండి. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అన్నాడు. అంటే సంఘానికే ఆరోగ్యకరమైన క్షేమాన్ని కలిగించే సంగతులను బోధించుము అన్నాడు. అంటే సంఘానికి మనం ఉపదేశించాలి, లేక బోధించాలి. ఎట్లా చెప్పాడు 2వ వచనం నుంచి. అలాగనగా ఒకసారి నా వైపు చూడండి. నేను 4 గురించి చెప్తాను. ఆ 4 మన మధ్యలో కూడా ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే వృద్ధులు. ఓకే, వృద్ధులు 2వ వచనంలో చెప్పాడు. తర్వాత 3వ వచనంలో వృద్ధ స్త్రీలు గురించి చెప్పాడు. ఆ తర్వాత యవన స్త్రీల గురించి చెప్పాడు. ఆ తర్వాత యవన పురుషుల గురించి చెప్పాడు. వృద్ధులు, వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు, యవన పురుషులు 2 నుంచి 6 వచనాల్లో ఈ 4 కనబడతారు. ఈ 4 ఎవరెవరు ఎట్లా ప్రవర్తించాలో, లేక ఎలా జీవించాలో, లేక ఎలా మసులుకోవాలో దేవుని వాక్యం ఏం చెప్పిందో నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 1, వృద్ధులు ఎలా ఉండాలో చెప్తున్నారు. ఎలాగనగా 2వ వచనం, ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనములయందు లోపము లేని వారినై ఉండాలి అని చెప్పారు. వృద్ధులు ఎలా ఉండాలి అంటే వారు చాలా తలపండిపోయిన వారు, చాలా అనుభవం కలిగిన వారు, చాలా సంవత్సరాల నుంచి వాక్యం చదువుకుంటున్న వారు, వాక్యాన్ని వింటున్నవారు, వాళ్ళకి చాలా అనుభవం ఉన్నది. వాళ్ళు ఎలా ఉండాలి? మితానుభవం కలిగిన వారుగా ఉండాలి. అంటే వారికి ఉన్న మిగతా వారికన్నా చాలా పరిమితమైన, అపరిమితమైన అనుభవం ఉంటుంది. వారికి చాలా అనుభవం ఉంటుంది. మితానుభవం గలవారుగా ఉండాలి. తర్వాత మాన్యులుగా ఉండాలి. అంటే గౌరవప్రదమైన వారుగా వారు ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. అది ఆఖరిలో చూడాలి. ఆ తర్వాత విశ్వాసము, ప్రేమ, సహనము, ఈ 3 లోపం లేని వారుగా ఉండాలి. ఎవరండి? వృద్ధులు. అంటే మిగతా వాళ్ళకు కూడా మంచి లక్షణాలు ఉంటే మంచిదే, కానీ ముఖ్యంగా వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. వృద్ధులు, విశ్వాసం. ఒక
యవనస్తుడికి ఉన్న విశ్వాసం కన్నా వృద్ధుడికి ఉన్న విశ్వాసం పరిపూర్ణమైనదిగా ఎక్కువగా ఉండాలి. అంతే కదా, లోపం లేకుండా ఉండాలి. రెండవది ప్రేమ అన్నాడు. ప్రేమించుటలో కానీ దేవుని ప్రేమ ప్రదర్శించుటలో కానీ వృద్ధుడుకు సంపూర్ణత ఉండాలి. అంటే వారు ఎక్కువ ప్రేమించడం, దేవుని ప్రేమను కనపరచడం వారు చెయ్యాలి. ఎందుకంటే వారు చాలా అనుభవం కలిగిన వారు, వాక్యం వింటున్నవారు, నేర్చుకుంటున్నవారు కాబట్టి. మూడవది ఏంటంటే సహనం విషయంలో కూడా లోపం లేకుండా ఉండాలి. మీరు చెప్పండి, యవనస్తులకు సహనం ఎక్కువ ఉంటుందా, వృద్ధులకు సహనం ఎక్కువ ఉంటుందా? అసలు ఎవరికి ఉండాలి ఎక్కువ? మీరు చెప్పండి. వాళ్ళకే. యవనస్తులకు సహనం ఉండదు, ఊరికనే తొందరపడిపోతుంటారు. ఏదైనా అన్నామనుకోండి ఊరికనే వచ్చేస్తుంది కోపం, ఉద్రేకం. కానీ వృద్ధులకు అలా రాకూడదు. ఏమన్నా వృద్ధులకు వస్తుందా రాదా? ఏమండి, యవనస్తులే కోపపడతారా? యవనస్తులే ఉద్రేకపడతారా? వృద్ధులకు ఉద్రేకం రాదా? వస్తారు, కానీ రాకూడదు. బైబిల్ చెప్తుంది అలా. ఎందుకంటే విశ్వాసము, ప్రేమ, సహనము వీటిలో లోపం లేకుండా, అంటే అసలు ఎవరు వేలెత్తి చూపించి నువ్వు ఇంత వయసు ఉంది, నువ్వు ఇలా తొందరపడడం సరికాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేకుండా ఉండాలి. ఇది వృద్ధులకు దేవుని వాక్యం ఇచ్చే సూచనలు. ఆ తర్వాత ఎవరు వచ్చారండి? వృద్ధ స్త్రీలు. మీరు కూడా వినాలి. ఒకవేళ మేము వృద్ధులం కాదు అని ఎవరు అనుకోవడానికి లేదు ఇక్కడ. నేను నాతో పాటు ఉన్నవారు. ఎందుకంటే మేము కూడా దేవుని చిత్తమైతే ఆయుష్ ఇస్తే మేము కూడా దాన్ని చూస్తాం, దాని సంగతి ఏంటో చూస్తాం. వృద్ధాప్యాన్ని. వృద్ధ స్త్రీలు వారు ఎట్లా ఉండాలి? కొండె కత్తెలుగా ఉండకూడదు. 3వ వచనం కదండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలు అని చెప్పి ఫుట్ నోట్లో 5 అని అంకె వేశాడు. అపవాదులు అన్నాడు. అంటే ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు ఇక్కడ, లేనిపోని సంగతులన్నింటినీ సృష్టించడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? వృద్ధ స్త్రీలు చేస్తారు. కానీ అలా ఉండకూడదు అన్నాడు. తిమోతి పత్రికలో చెప్పాడు, ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అవి ఏమీ ఉపయోగపడేవి కాదు, ప్రయోజనం కలిగించేవి కాదు, భక్తి జీవితాన్ని పాడు చేసేవే. కొండికత్తులుగా ఉండకూడదు. నిర్మాకాండ 23:1 చెప్తాడు, లేని వార్తను పుట్టింపకూడదు అని చెప్తాడు. అర్థమైంది కదండి? నిర్మాకాండ 23వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, లేని వార్తను పుట్టింపకూడదు. అది ఉన్న వార్త కాదు, జరిగిన వార్త కాదు, చూసిన వార్త కాదు. మనం చూడము, మనకు తెలియదు, మనం వినలేదు, కానీ మనం దాన్ని సృష్టిస్తాం. అలా జరిగిందంట కదా, ఇలా జరిగిందంట కదా, అలాంటి వాడు అంట కదా, ఈమె ఇలాంటిదంట కదా అని చెప్పి ఏవేవో అల్లేస్తాం. మనం అల్లేసి దాన్ని ప్రచారం చేస్తూ ఉంటాం. అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. తర్వాత మిగిలిన మద్యపాన శక్తులుగా అన్నాడు. అంటే మరి మన సంగతి నాకు తెలియదు, కానీ జనరల్గా కొన్ని స్థలాల్లో ఆడవాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. అది పాపం, దేవుడు దాన్ని సహించడం. అలా ఉండకూడదు. అది రెండవది. మూడవది ఏంటంటే, యవన స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. ఎలా ఉండకూడదు అన్న మాటలు చెప్పాడు. కొండగెత్తలుగా ఉండకూడదు, మద్యపాన శక్తులుగా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి? బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. 5వ వచనం ఆఖరి లైన్లో ఉందన్నమాట. బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. అంటే యవన స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అవసరాన్ని బట్టి కొన్ని సలహాలు చెప్తూ ఉండాలి. అమ్మా, కొత్తగా పెళ్ళయింది కదరా, ఇట్లా ఉండాలిరా, అట్లా ఉండాలమ్మా, అత్త మామూలతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, తోడుకోడలతో ఎలా ఉండాలి, నీ వదినతో ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళ అనుభవంలో నుండి వాళ్ళు నేర్చుకున్న మంచి సంగతులను యవన స్త్రీలకి నేర్పించాలి, చెప్పాలి వారికి. ఒకవేళ వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తున్నారనుకోండి, అట్లా కాదురా అని చెప్పి వాళ్ళని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నువ్వు వెళ్ళేది సరైనది కాదు, నువ్వు వ్యవహరించే తీరు, నువ్వు మాట్లాడే తీరు అని చూసావా, అది మంచిది కాదురా, ఇట్లా ఉండాలమ్మా అని చెప్పి ఈ వృద్ధ స్త్రీలు వారి అనుభవాన్ని బట్టి, వారి ఆత్మీయతను బట్టి యవన స్త్రీలకి బోధించాలి, లేక బుద్ధి చెప్పాలి. ఓకే, ఇది వృద్ధ స్త్రీలకి ఇచ్చినటువంటి సూచనలు. వృద్ధులకి ఏమి ఇచ్చాడండి?
ఆ సూచనలు చూసాం. వృద్ధ స్త్రీలకి ఇచ్చిన సూచనలు ఇవి. ఓకే, నెక్స్ట్ ఎవరండి? యవన స్త్రీలు. వాళ్ళకేం చెప్తున్నాడు అంటే, ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. 3, 5 వచనాలు కలిసి ఉన్నాయి కదా, అక్కడ ఉన్న వచనాలు చెప్తున్నాను. ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. 2, దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి అంటున్నాడు. యవన స్త్రీలు భర్తలకు లోబడకపోతే ఏం జరుగుతుంది? దేవుని వాక్యం దూషించబడతా. ఏమంటే మీరు ఆదివారాలు బైబిల్ ఎట్టుకుని వెళ్తారు, వాక్యం నేర్చుకుంటారు, ఎన్నో సంగతులు చెప్తారు, మా దేవుడు జీవం కలిగిన వాడు, మాది పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. దెబ్బలాటలేంటి, కొట్లాటలేంటి, మాటలేంటి, ఏం నేర్చుకుంటారు మీరు వెళ్ళి అని ఇతరులు మన గురించి మాట్లాడుకోరంటారా? దేవుని వాక్యం దూషించబడతారు మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. ఒకవేళ ఈమె కూడా ఉద్యోగం కావచ్చు, నీతో పాటు నేను సమానంగా సంపాదిస్తున్నాను కదా, నీకు లోబడ్డం ఏంటి అని అనడానికి లోబడాల్సిందే. లోబడమని ఎవరు చెప్పారు? నేను చెప్తే మీరేం లోబడనక్కర్లేదు, దేవుడు చెప్పాడు, దేవుని వాక్యం చెప్తుంది. లోబడాలి. లోబడి ఉండి ఏం చేయాలండి? తమ భర్తలను శిశువులను ప్రేమించాలని చెప్తున్నారు. మరి మీరు ఆలోచించుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను యవన స్త్రీని కదా, మరి నేను ఎలా ఉంటున్నానా, నేను లేకపోతే నా ప్రవర్తన బట్టి దేవుని వాక్యం దూషించబడేటట్లుగా నా ప్రవర్తన ఏమైనా ఉంటుందా ఆలోచించుకోవాలి. నేను నా భర్తకు లోబడుతున్నానా, లేకపోతే నా భర్తను నేను ఎదిరిస్తున్నానా, అది కూడా చూసుకోవాలి. లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి, నేను చేస్తున్నది కూడా చెప్తున్నాను మీకు. భార్యను ఎట్లా ప్రేమించాలో మనకు చేత కాదు. నిజానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. భర్తకు కూడా ఎట్లా లోబడాలో భార్యగా కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నేను నా భార్యని ఎట్లా ప్రేమించాలో నాకు నేర్పించు. నిజానికి నాకు తెలియట్లేదు ఎట్లా ప్రేమించాలో, నా ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ నాకు నేర్పించాలని ప్రార్థన చేయాలి. మరి భార్య ఏం చేయాలి? ప్రభువా నేను నా భర్తకు ఎట్లా లోబడాలో, ఆ లోబడుట అనేది నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తారు. భర్తలను శిశువులను ప్రేమించాలి. అర్థమవుతుందా? మీరు ఆలోచించండి, ఇంకొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఆ తర్వాత స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి అని చెప్పాడు. ఇదే లక్షణం ఇంకొకరు చెప్పాడు. ఎవరికండి? స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి అని ఇంకొకరు కూడా చెప్పాడు ముందు. ఎవరికే? వృద్ధులుగా, వృద్ధ స్త్రీలుగా? ఏమండి? వృద్ధులకి చెప్పాడు, వృద్ధ స్త్రీలకు కాదు. గుర్తుపెట్టుకోవాలి. మరి లాస్ట్లో దాని సంగతి చూద్దాం. తర్వాత పవిత్రులుగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మన మీద ఏ విధమైన నింద లేకపోతే మచ్చ పడకుండా జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి. తర్వాత ఏం చెప్పాడు? ఇంట ఉండి పని చేసుకుని వారును అంటున్నాడు. నేను ప్రశ్న అడుగుతాను, మరి మీ సమాధానం చెప్పాలి. స్త్రీలు ఉద్యోగం చేయొచ్చా, చేయకూడదా? ఏమండి? ఓకే, మీరేమీ కంగారు పడద్దు, నేను చెప్తాను. ఒక గృహిణికి లేక ఒక స్త్రీకి ఉన్న ముఖ్యమైన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రాథమికమైన బాధ్యత ఏంటంటే ఇల్లు లేక కుటుంబం. అదే టాప్ ప్రయారిటీ. నీ ఇంట్లో పనులు నువ్వే చేయాలి కదా. నువ్వు తప్పితే ఇంకెవరు చేస్తారు చెప్పండి? నీ పిల్లలను ఎవరు సాకుతారు అంటే వారి పట్ల శ్రద్ధ ఎవరు తీసుకోవాలి? నువ్వే తీసుకోవాలి. సరే, అత్తగారు ఎవరో ఒకరు వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు.
భర్త. మరి భర్త పట్ల ప్రేమ శ్రద్ధ చూపించాల్సింది ఎవరు? భార్యే కదా. ఇంకో ఆవిడెవరు వచ్చి అది చూపిస్తానంటే మీరు అంగీకరిస్తారా? ససేమిరా అంగీకరించారు. అందుకే ఒక స్త్రీకి దేవుడిచ్చిన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే కుటుంబం లేక ఇల్లు. ఒకవేళ ఇంకా సామర్థ్యం ఉండి, ఓపిక ఉండి, శక్తి ఉండి, మేనేజ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటే, సామర్థ్యం ఉంటే ఉద్యోగం కూడా చేయొచ్చు. తప్పేమీ కాదు. సహకారిగా భర్తకి సపోర్ట్గా కూడా ఉండొచ్చు, మంచిదే. కానీ దాన్ని బూచిగా చూపించి, అది కారణంగా చూపించి ఇంటిని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబం మొత్తం పాడైపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టేసి కోయిటా వెళ్తున్నారు. అపార్థం చేసుకోవద్దు, మీరు సరే ఆలోచించండి. నేను ఎవరిని ఉద్దేశించి కూడా చెప్పట్లేదు, జనరల్గా జరిగే సంగతి చెప్తున్నాను. ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నారు. వాళ్ళ ఆలన పాలన, వారి గురించిన శ్రద్ధ, పిల్లలను గురించి తల్లిదండ్రులు తీసుకున్నంత శ్రద్ధ మిగతా వాళ్ళు ఇంకెవరూ తీసుకోలేదు. వాళ్ళు వెళ్తారు, డబ్బులు పంపుతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ జతలు పట్టి, సహవాసాలు పట్టి ఆ డబ్బు, అక్కడి నుంచి వస్తున్న డబ్బు అంతటినీ కూడా పాడు చేస్తుంటారు. అందరూ కాదు, కొంతమంది ఉంటారు పాడు చేస్తుంటారు. డబ్బు మొత్తం పాడైపోతుంది. వీళ్ళు చెడు స్నేహాలు పట్టి కుటుంబానికి, మొత్తం సమాజానికి కూడా వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు అలా మైండ్ సెట్ అయిపోతుంది వాళ్ళు. ఆ డబ్బు, ఆ స్నేహాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పాడు చేసేస్తాయి. ఏదో జరగరాదు, ఏదో జరుగుద్ది. ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, అదేంటంటే కుటుంబం చాలా ముఖ్యమైనది. ఇంట ఉండి పని చేసుకోండి. కాబట్టి ఇల్లు ముఖ్యమైనది, మొదటిగా చూసుకోవాలి. ఆ తర్వాత మిగతా ఉద్యోగం కానీ, పని కానీ, మిగతా విషయాలు ఏమైనా కానీ. తర్వాత మంచివారిగా ఉండాలి. తర్వాత మాట చెప్పాడు, మంచి ఉపదేశం చేయువారుగా ఉండాలని వారికి బోధించు అన్నాడు. కాబట్టి వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు చెప్పాడు. ఫైనల్గా ఎవరికి చెప్పాడంటే, యవన పురుషులకు చెప్పాడు. వాళ్ళకి ఒక్క మాట చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ వచనాలు చదువుకుంటుంటే. వాళ్ళకి చాలా సంగతులు చెప్పాడు, వృద్ధ స్త్రీలకు చాలా సంగతులు చెప్పాడు, యవన స్త్రీలకు కూడా చాలా పాయింట్లు చెప్పాడు. కానీ యవన పురుషులకు ఒక్క పాయింటే చెప్పాడు. ఏం చెప్పాడండి? స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించు. అంటే అదొక్కటి పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉంటే మిగతావన్నీ సెట్ అయిపోతాయి. స్వస్థ బుద్ధి. ఇప్పుడు స్వస్థ బుద్ధి అంటే ఏంటండి? ఏమండి, తెలుగు మాటే కదా అది. సరే, ఒక పేజీ చెప్పండి వెనక్కి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. చూడండి, 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల అని 3 అని అంకేశాడు. చూడండి, ఇంద్రియ నిగ్రహమును గల అని 3 అని అంకేసి కింద ఏం రాశాడు? స్వస్థ బుద్ధియు గల ఆత్మ. కాబట్టి ఈ స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటండి? ఇంద్రియ నిగ్రహం. ఈ ముగ్గురికి చెప్పాడని చెప్పుకున్నాం కదండి. స్వస్థ బుద్ధి ఎవరెవరికి చెప్పాడు? వృద్ధులకు చెప్పాడు, యవన స్త్రీలకు చెప్పాడు, యవన పురుషులకు చెప్పాడు. అంటే దాన్ని అవసరత లేక ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైనదో మనం గమనించాలి. అదేంటంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియం అంటే మన అవయవాలు. ఎవరో ఒక ఆయన అన్నాడు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని. అంటే ఉన్న అవయవాలన్నింటిలో కల్లా ప్రాముఖ్యమైనది కళ్ళు అన్నాడు ఒక ఆయన. దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలను నిగ్రహించుకోవడం లేక కంట్రోల్ చేసుకోవడం అనేది
చాలా ప్రాముఖ్యమైనది. రకరకాల ఇచ్చలు, కోరికలు మన అవయవాల్లో కలుగుతూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? నియంత్రించుకోవాలి, నిగ్రహించుకోవాలి. దేవుని వాక్యం చెప్తాం. విన్నారా? ఈ నలుగురికి ఈ 4 సంగతులు చెప్పాడు. మరి నలుగురు మనలో కూడా ఉన్నాం కాబట్టి కుటుంబ జీవితం అనేది చాలా ముఖ్యమైనదని ఆ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. సరే, 11వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆ వచనాలు మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. చూడండి. యాలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప ఎటువంటిది అంటే రక్షణకరమైనది. అంటే దేవుని కృప మానవుణ్ణి, పాపి అయిన మానవుణ్ణి రక్షించేది, రక్షించడానికే సామర్థ్యం కలిగినది, లేక శక్తి కలిగినది. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్తాడు, మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు అని చదువుతాం. 2వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి కృప ఏం చేస్తుందంటే పాపి అయిన మానవుణ్ణి రక్షిస్తుంది. రక్షించేది దేవుని కృప అని మనం చదువుతామన్నమాట. రెండవదిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏం చదువుతామంటే, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అన్నాడు. కృప రక్షిస్తుంది, కృప నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి ఒక పాపి అయిన మానవుడు పారిపోతూ ఉండగా దేవుని కృప ఆ వ్యక్తిని వెంటాడి ఆ వ్యక్తిని వెంబడించి రక్షించాలని, నీతిమంతుడిగా చేయాలని ఆ వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటారు. దేవుని కృప రక్షణకరమైనది. ఇక్కడ మరి చాలా కాలంగా దేవుని వాక్యం వింటున్న వారు ఉన్నారు. దేవుడు మీ ఎడల చాలా కృపను కనబరుస్తున్నాడు, మిమ్మల్ని నీతిమంతులుగా చేయాలని, మిమ్మల్ని రక్షించాలని. ఆ దేవుని కృపను అంగీకరిస్తే, నీవు స్వీకరిస్తే నీవు రక్షించబడతావు. ప్రభువా, మరి నీ కృప నన్ను రక్షిస్తుందని, నీ కృప నన్ను నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా చేస్తుందని నేను వింటున్నాను. ఆ కృప నాకు కావాలి ప్రభువా, ఆ కృప నాకు దయచేయి ప్రభు అని నువ్వు కోరుకుంటే దేవుడు తప్పక ఆ కృపను నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి దేవుని కృప ఎంతో కాలంగా ప్రత్యక్షపరచబడుతూ వస్తుంది. అటువంటి దేవుని కృపను రుచి చూచిన వారు ఉన్నారు మనలో కొంతమంది. ప్రభువా, నాకు మీ కృప కావాలి, నన్ను రక్షించు అని ఆ దేవుని కృపను అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఏం చేయాలో 12వ వచనంలో చెప్తున్నాడు. అటువంటి దేవుని కృపను చవి చూసిన వారు, రుచి చూచిన వారు ఎట్లా ఉండాలి? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అని చెప్తున్నాడు. అవిశ్వాసతను మనం కలిగి ఉండకూడదు. మనం విశ్వాసులమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు మనం ప్రభువుని వెంబడించాలి, విశ్వాసులుగా జీవించాలి, విశ్వాసంతో బ్రతకాలి. మనం భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తిహీనతను మనం ఏం చేయాలంటే విసర్జించాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలండి? విసర్జించాలి అని చెప్తున్నాడు. రెండవదిగా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అని చెప్తున్నాడు. విసర్జించుట అనే పదం చాలా కఠినమైన పదం. దాన్ని చాలా అసహించుకోవాలి, లేక ద్వేషించాల్సిన పదం. అంటే ఆ భక్తిహీనతను, ఈ దురాశలను మనం ఎంత ద్వేషించాలో, ఎంత అసహించుకోవాలో, దాని పట్ల ఎంత మనం అసలు ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలో ఆ మాట చెప్తుంది. విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఒకవేళ విసర్జించకపోతే ఏమవుద్ది? నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఇహలోక సంబంధమైన దురాశల చేత పీడించబడి కొంతమంది పతనమైపోయారు. మీకు చూపిస్తాను ఉదాహరణ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని, ఈ మాట చూడండి. నేను చూచి వాటిని ఆశించి తీసుకొని అంట.
విషయం ఏంటంటే 6వ అధ్యాయంలో, అంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు యెరికో వారితో యుద్ధం చేశారు. వారు పెద్ద ప్రయాసపడకుండానే వారికి దేవుడు చాలా సులువైన విజయం దేవుడిచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రభు చెప్పాడు, మీరు యెరికోలో అసలు ఏమీ ముట్టుకోవడానికి వీల్లేదు, ఏమీ తీసుకోవడానికి వీల్లేదు, బంగారం కానీ వెండి కానీ అసలు ఏమీ ముట్టుకోవడానికి వీల్లేదు, అవన్నీ దేవుని ధనాగారంలోకి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఆ మాట అందరికీ ప్రకటించబడింది. విన్నారా? అందరికీ ప్రకటించబడింది. అందరూ విన్నారు, అందరూ దాన్ని అనుసరిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇదే దేవుని ప్రజలు తర్వాత హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాలి. అది చాలా చిన్న పట్టణం, లక్షల మంది అవసరం లేదు, కొన్ని వేల మంది వెళ్తే మనం సులువుగా వాళ్ళని జయించవచ్చు అని చెప్పి తేలిగ్గా తీసుకుని యుద్ధానికి వెళ్ళిపోయారు హాయి పట్టణం మీద. అక్కడ ఏం జరిగిందంటే, హాయి వారి చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. 36 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఏడ్చుకుంటూ వచ్చేసారు, పారిపోయి వచ్చేసారు, ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఎందుకు ఓడిపోయాం, అసలు మేము జయించవలసిన వాళ్ళం, విజయం సాధించవలసిన వారం, మేము వారి చేతిలో ఎందుకు ఓడిపోయామని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడు, మీలో ఒకడు పాపం చేశాడు, వాడు చేయకూడదు చేశాడని చెప్పి చెప్పాడు. పేరు చెప్పొచ్చు కానీ చెప్పలేదు ఆయన. ఈ ఆకాను అనేవాడు పట్టబడే వరకు, లేక పేరు చెప్పబడే వరకు అతడు పాపాన్ని ఒప్పుకున్నవాడు కాదు. అతడే చెప్పాడు 21వ వచనంలో, నేను 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి ఆశించి. ముందేం చేశాడండి? చూచాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆశించాడు. అక్కడితో పాపం ప్రారంభమైంది. చూడడం, దానిని ఆశించడం తీసుకున్నాడు. ఆకాను అటు ఇటు చూశాడు, ఎవరు చూడట్లేదు కదని చెప్పి వాటిని చూశాడు, తీసుకున్నాడు, ఆశ పుట్టింది, గుడారంలో తీసుకెళ్ళి దాచేసుకున్నాడు. అంతకుముందు చెప్పబడిన మాట ఏంటంటే, ఆ శపించబడిన పట్టణంలో నుండి శపించబడిన ఏవీ కూడా ఎవరూ కూడా ముట్టుకోవడానికి వెళ్ళలేదు, తీసుకోవడానికి వెళ్ళలేదని దేవుడు చెప్పాడు. అందరూ దాన్ని పాటించి అలాగ చేశారు. కానీ ఒక్కడు, ఈ ఆకాన్ అనేవాడు ఒక్కడు ఆ శపితమైన పట్టణంలో నుండి బంగారం, వెండి, వస్త్రాలు తీసుకుని దాచుకున్నాడు. ఆలోచించండి, మిగతా వారు ఎవరూ తీసుకోలేదు, కానీ ఇతడు అక్కడే తీసుకున్నాడు. అదే దురాశ. అంటే అవి అతనివా? ఏమండి, ఆ వెండి, ఆ బంగారం అకానివా? కాదు, దేవునివి కావాలని ఆకాను కోరుకున్నాడు. అదే దురాశ. అంటే మనకు కానివి, మనకి చెందనవి, మనకి చెందని వాటిని ఆశించడం లేక కోరుకోవడమే దురాశ. తీసుకున్నాడు, దాచుకున్నాడు, గుడారంలో పెట్టుకున్నాడు. ఎవడికి తెలియదు అనుకున్నాడు. కానీ తెలిసిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 24వ వచనం చూడండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రను, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను అని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలను తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావా కొట్టి, తర్వాత నిప్పు వేసి తగలబెట్టి వాళ్ళ మీద పెద్ద రాళ్ళు కుప్పగా వేశారని చదువుతాం. పాపం దాగదు, పాపాన్ని దాచలేము. దానికి పరిష్కారం ఒప్పుకొని క్షమాపణ పొందడం, పశ్చాత్తాపడడం. ఆకాన్ చేసిన గొప్ప పొరపాటు ఏంటంటే చూడడం కాదు, అది పాపమేమీ కాదు చూడడం, కానీ చూసిన తర్వాత ఆ కళ్ళు తిప్పేసుకోవాలి. కానీ ఇంకా చూస్తున్నాడు. ఆ చూసే కొద్ది ఏం జరిగిందంటే ఆశ పుట్టింది. అక్కడతో ఆగిపోయింటే బాగుండేది. అది తీసుకుని
అతడు నష్టపోయాడు, అతని కుటుంబానికి కూడా నష్టం కలిగించాడు. ఈ వచనాలు చదువుతుంటే నాకు ఎక్కువ బాధ కలిగించిన సంగతి ఏంటంటే అతను చనిపోవడం కాదు, తన కుమారులు కుమార్తెను చనిపోవడం. వాళ్ళు ఎందుకు చనిపోయారు? వాళ్ళకెందుకు శిక్ష వచ్చిందంటే ఆ శపించబడిన వాటిలో ఏమీ తీసుకోకూడదని ప్రకటన జరిగింది, ప్రకటన విన్నారు. కానీ తండ్రి తీసుకొచ్చిన తర్వాత నాన్న ఎందుకు తీసుకొచ్చా, తీసుకురావద్దని దేవుడు చెప్పాడు కదని ఒక్కరు కూడా కిక్కురు మనలేదు. మా బలి తెచ్చాడరా మా నాన్న, ఎంత తెలివైనరా, అందరూ పిచ్చోళ్ళు కనబడుతున్నా కూడా తీసుకోలేదు. కానీ మా నాన్న అంత తెలివైనాడు, మా నాన్న అంత మంచోడు, మా కొరకు ఎన్ని సంపాదిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాను. దానికి మూల్యం వాళ్ళు చెల్లించారు. నేను ప్రేమతో చెప్తున్నాను, తల్లిదండ్రులుగా ఉన్నవారు, మనము చేసేటువంటి పాపము పిల్లలకు కూడా తగ్గు. జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేకపోతే దాని ఫలితాలు పిల్లలు తప్పకుండా అనుభవిస్తారు. ఇది దురాశ ఎంత నష్టాన్ని కలిగిస్తుందో ఆకాంక్ష చెప్తారు. అతడు దురాశపరుడు, అది అతను కాదు, అతనికి సంబంధించింది కాదు. కానీ అతను ఆశించి తీసుకొని అతడు నష్టపోయి అతని కుటుంబానికి కూడా గొప్ప నష్టాన్ని కలిగించాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. 5:27. కాబట్టి నయమానుకును కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తలడైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. ఈ 5వ అధ్యాయానికి ఉన్న ఒక విశిష్టత ఏంటంటే కుష్ఠిరోగితో ప్రారంభించబడతాడు, కుష్ఠిరోగితోనూ ముగించబడతాడు. ఓకే, నయమాను కుష్ఠరోగంతో వచ్చి ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఆరోగ్యంగా అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి ఈ గెహజీ అనేవాడు కుష్ఠరోగంతో బయటకు వెళ్ళిపోతాడు. ఒకడు బాగుపడ్డాడు, ఒకడు శిక్షించబడ్డాడు. విన్నారా? ఒకడు బాగుపడ్డాడు, నయమాను బాగుపడ్డాడు, గెహజీ శిక్షించబడ్డాడు. మనందరికీ తెలుసు ఈ నయమాను సంగతే. కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయమని కోరాడు. ఎలీషా చెప్పాడు, నువ్వు యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీకు స్వస్థత కలుగుద్దని చెప్పాడు. అప్పగించుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, మునిగాడు, స్వస్థత పొందాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి నేను నీకు కొన్ని కానుకలు తీసుకొచ్చాను, తీసుకోండి అని చెప్పాడు. ఎలీషా ఏమన్నాడంటే నాకు అసలు ఏం అక్కర్లేదు, అన్నీ పట్టుకో, నాకు అసలు ఏమీ తీసుకోనని చెప్పాడు. వెళ్ళిపోతున్నాడు రథం మీద. నయమాను అతనితో కూడా వచ్చిన వారు వెళ్ళిపోతుంటే మనసులో గుణించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరో గెహజీ కానుకలు ఇస్తే తీసుకొని అంటాడు ఏంటండి, ఆయన అడగలేదు కదా, ఆయనే ఇస్తానంటున్నాడు కదా, పన్నది ఆయన తీసుకోండి, నాకు ఇవ్వచ్చుగా తీసుకుని అనుకుంటున్నాడు మనసు. ఈయన ఎవరండి బాబు, ఇస్తానంటే తీసుకొని ఉంటాడు ఏంటి, ఈయన భలే ఓడిండి అనుకుని మనసులో పథకాన్ని రచించుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు, ఇలా వెళ్ళాలి, చెప్పాలి, తెచ్చుకోవాలనుకున్నాడు. పరిగెత్తాడు. ఇప్పుడు పరుగున వెళ్ళాడు. ఆ రథం వెనకాల పరిగెడుతుంటుంటే ఆ రథంలోంచి ఎవడో చూసి ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ వస్తున్నాడు, పరిగెత్తుకునే అన్నాడు. వెంటనే రథాన్ని ఆఫ్ చేశాడు. ఏంటండి ఇంత వేగంగా పరిగెత్తుకు వస్తారు, ఏంటి సంగతి అని అంటే కథ అల్లేసాడు. అప్పుడు అల్లేసి చెప్తున్నాడు, ఎవరో 2 ఎఫ్రాయిం నుండి యవనస్తులు వచ్చారండి ప్రవక్త గారి దగ్గరికి. మరి వాళ్ళకి ఏవో 2 మనుగులు బండి, 2 దుస్తులు బట్టలు ఇమ్మని అడుగుతున్నారండి ఎలీషా గారు అని అన్నాడు. అప్పుడు తీసుకొని అన్నాడు, ఇప్పుడు తీసుకుంటాను అన్నాడని చెప్తున్నాడు. ఆయన కూడా ఏం చేశాడంటే భలేవారండి బాబు, మీరు 2 మనుగులండి డబల్ తీసుకోండి అని చెప్పి బస్తాలు, సాధారణంగా మనం ఆ డబ్బాల్లోని అక్కడిక్కడ చూస్తాం బంగారాన్ని, బస్తాల్లో చేసి వెండిని ఆటలన్నిటిని గోను సంచులో మూటలు కట్టి 2 పనులను ఇచ్చి పంపించాడు. తెచ్చేసుకున్నాడు, మూటలు బయట పెట్టేసుకున్నాడు, జాగ్రత్తగా దాచుకున్నాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకుపోదామని ఈ సంగతి అంతా ఎలీషాకి తెలిసిపోయింది.
ఎక్కడికి వెళ్ళావు? దురాశతోటి. నయమాన్ తెచ్చిన వాటిని తీసుకోవడానికి వెళ్ళానంటే క్షమించబడేవాడు. అలా అనలేదు, ఇక్కడే ఉన్నానండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, బయటే ఉన్నాను అన్నాడు. నాకంతా తెలుసు అని చెప్పి ఆఖరి వచనం చెప్పాడు. ఆ నయమాను విడిచిపెట్టిన కుష్టు రోగం నీకును, తర్వాత మాట, నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునుగాక అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, గెహాజీ ఏం సంపాదించుకున్నాడండి? వెండ, బంగారం, కుష్ఠరోగం సంపాదించాడు. బంగారం వెండి పిల్లలకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాటికి వీటికి ఉపయోగపడతాయి అనుకున్నాడు. కుష్ఠవ్యాధి తెచ్చిపెట్టాడు మొత్తం కుటుంబం అంతటికి, సంతత అంతటికి, ఆ ఇంటి పేటలు అందరికీ. దురాశ, ఆకాను దురాశ అతన్ని, అతని కుటుంబాన్ని పాడు చేసింది. గెహజీ దురాశ అతనిని, అతని సంతతిని కూడా పాడు చేసింది. మూడో వ్యక్తిని చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయన అప్పగింపునైన ఇస్కరియోతు యోధ మాట్లాడుతున్నాడు. అలాగే ఈ అత్తరెందుకు 300 దేనారులకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అంట. మనకు తెలుసు జరిగిన సందర్భం. 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు, బ్రతికించబడ్డాడు. దానికి గుర్తుగా వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసుకున్నారు లాజరు ఉన్న బేతనియాలో. అక్కడ మరి ఏం చేసిందంటే ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి అది ఆయన పాదాల మీద పూసి ఆయన పాదాలను తుడిచింది. ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. మంచి సువాసన వస్తున్న సమయంలో దుర్వాసనతో కూడిన మాట ఒకటి మాట్లాడాడు ఇస్కరియోతు యోధ. అదేంటంటే, అత్తర్నిలా పాడు చేయడం ఎందుకు, దీన్ని అమ్మేసి ఆ డబ్బులు ఏదో బీదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. అంటే బీదలంటే ఎంత శ్రద్ధ అండి ఇస్కరియోతు యోధకి, పేదవారంటే ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ. నిజమా? కాదు. అసలు సంగతి తర్వాత చెప్పాడు. తర్వాత వచ్చిన చూడండి, మనసులో ఉన్న కుట్ర పరిశుద్ధాత్మ దేవుడు బయటెడుతున్నాడు. కాబట్టి మాటలు నమ్మి మోసపోవద్దు. మనసులో ఉన్న సంగతి దేవుని ఆత్మ రాయిస్తాడు. చూడండి 6వ వచనం. వాడు ఇలాగ చెప్పినది ఏమండి, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చిన కనుక అలాగూ చెప్పాడు. అది సంగతి. కాబట్టి బీదల మీద శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి మాట చెప్పలేదు అతను. ఆ డబ్బులు అమ్మితే ఆ డబ్బులు సంచిలో వేసుకోవచ్చు, సంచిలో వేసుకున్నవి నా జోకులో వేసుకుంటాను అని మనసులో ప్లాన్ చేసుకుంటాను. దురాశపరుడైనటువంటి ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? ఏం సంపాదించుకున్నాడు? 30 వెండి నాణాలకు ప్రభుని అమ్మడానికే అమ్మేసుకున్నాడు. తాను అమ్మేసుకున్నాడు, ఊరేసుకుని చనిపోయాడు. కుటుంబాన్ని విడిచిపెట్టిపోయాడు. దురాశ వల్ల ఎంత నష్టం ఉన్నదో ఈ 3 సందర్భాలు మనకు చెప్తాయి. గెహాజీ చెప్తాడు, ఆకాను కూడా చెప్తాడు, ఇస్కరియోతు యోధ కూడా చెప్తాడు. దురాశ వలన మేము ఎంత నష్టపోయామో అని ఈ ముగ్గురిని అడిగితే చెప్తా. బాబు, అమ్మ, అయ్యా, ఎట్టి పరిస్థితుల్లో దురాశకు మీ మనస్సులలో చోటివ్వకండి. అందుకే భక్తుడైన యాకోబు రాశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన, అంటే తన సొంత దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనగా. వినండి, ప్రతి వ్యక్తి శోధించబడతాడు కదా. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత
ఏడవబడి మరులు కల్పబడిన వాడై శోధించబడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆకాను శోధించబడ్డాడు, గెహజీ శోధించబడ్డాడు, ఇస్కరియోతు యోధ శోధించబడ్డారు. చివరికి వాళ్ళ ఫలితం ఏంటి? దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణమును కను. గెహజీ కుష్ఠవ్యాధితో అతను మరణించాడు, ఆకాను మరణించాడు, ఇస్కరియోతు యోధ మరణించాడు. పాపము ద్వారా కలిగే నష్టం మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి వింటున్నారు కదా అమ్మా అయ్యా, ప్రతి వ్యక్తి శోధించబడతాడు. నువ్వు విశ్వాసమైతే నువ్వు తప్పకుండా శోధించబడతావు. అయితే శోధించబడుట అనేది పాపం కాదు. శోధించబడుట అనేది పాపం కాదు. శోధనకు లొంగిపోవడం, శోధనకు అప్పగించుకోవడం అనేది పాపం. ఇప్పుడు ఆ పండు కనబడుతుంది ఆదికాండం 3లో, అది శోధన. ఆ తోటలో ఆ పండు వాళ్ళు అప్పుడే చూశారని కాదు, అంతకుముందు కూడా ఎప్పుడైనా చూసి ఉండవచ్చు. కానీ ఏం చేస్తుంది? ఇప్పుడు దాన్ని అట్లాగే చూస్తుంది, శోధించబడుతుంది. దీనివలన నాకు నష్టం ఉన్నది, దీనివలన నాకు ప్రమాదం ఉన్నది, దీనివలన నా ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది అని మనకు అర్థమైనప్పుడు దాని నుండి మనం ఏమైపోవాలంటే దూరం వెళ్ళిపోవాలి. అలా శోధించబడ్డం పాపం కాదు, కానీ ఆ శోధనకు మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఆ శోధన జయించి మనం వెళ్ళిపోవాలి. యేసుప్రభు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది చేత ఆయన శోధించబడ్డాడు. నువ్వు దేవుడు కదా, రాళ్ళు రొట్లగినట్లా చెయ్యి అని చెప్పాడు. చేశాడా? చేయలేదు. అని ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు. కాబట్టి శోధన జయించడానికి ఒక మంచి మార్గం ఏంటంటే దేవుని వాక్యం. శోధనను మనం జయించడానికే మనము దేవుని వాక్యాన్ని ఉపయోగించి శోధన నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. అంటే దాన్ని మనం జయించాలి. దేవుని వాక్యం చెప్తుంది. శోధించబడడం పాపం కాదు, కానీ శోధనకు లొంగిపోవడం, శోధనకు అప్పగించుకోవడం పాపం. దీని తీవ్రతను ఇంకా కొంచెం పెంచి పౌలు రాస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నాం? దురాశను గురించి ఆలోచిస్తున్నాం. దురాశను ఏం చేయమంటున్నాడండి? చంపివేయుడి అంటున్నాడు. చాలా చెప్పాడు. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే చంపివేయాలి. అంటే పాపం చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది. ఏం చేయాలి మనం? ఆ కోరికను లేక ఆలోచన అక్కడక్కడే దాన్ని చంపేయాలి. ఇది 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 మనది కాదు, ఇది మనది కాదు. దాన్ని మనం కోరుకోవడానికి లేకపోతే దాన్ని ఆశించడానికి, దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. అది దురాశ. మన పొరుగువారిది ఏదో కనబడుతుంది, ఎవరు చూడట్లేదు, తీసుకోవచ్చు మనం. అది మనది కాదు, మన పొరుగువారు. మనం ఏం చేయాలి? ఆ మనసులో కలుగుతున్న ఆలోచనల కోరికను అక్కడే కానీ చంపేయాలి. ఇది మంద కాదు కదా, నాది కాదు కదా, ఇది మంద కాదు కదా, నేను ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ఆ ఆలోచన అక్కడ జయించాలి. అక్కడ చాలా సంగతులు చెప్పాడు, మీరు ఆలోచించండి. ధనాపేక్ష. ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనమే ముఖ్యము అని చెప్పి, ధనమే ప్రాముఖ్యం అని చెప్పి దాన్ని వెంబడించడం అనేది పాపం. అందుకే ధనాపేక్షను ఎట్లా పోల్చాడు అంటే విగ్రహారాధన కింద పోల్చాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. అది చాలా భయంకరమైన పాపం, ధనాపేక్ష. దాన్ని ఏం చేయాలి? చంపివేయుడి అంటున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, చూస్తున్నారు నా వైపు? చంపకపోతే ఏమవుతుంది? చంపివేయుడి అని స్పష్టంగా చెప్పాడు. చంపకపోతే ఏమవుతుంది? చంపకపోతే ఏమవుతుందో తెలుసా? అయ్యే మనం చంపేద్దాం. మనం వాటిని చంపలేదు అనుకోండి, ఏమవుతుంది?
తిరిగి అవే మనం చంపుతాయి. మీరు చెప్పండి, ఆకాను ఆ రోజు తనకు కలిగిన ఆలోచన అక్కడే చంపేస్తుంటే ఏమయ్యేవాడు? బతికేవాడు, పిల్లలు కూడా బతికేవాడు. కానీ ఏమయ్యాడు? చంపలేదు. దాన్ని అక్కడ చంపలేదు కాబట్టి ఏమైపోయాడు? అవే ఆయన చంపేసినాయి, ఆయన కుటుంబాన్ని కూడా చంపేసినాయి. గెహజీ తన మనసులో కలుగుతున్న దురాశను అక్కడే చంపేసి ఉంటే ఆ వ్యాధి వచ్చేది కాదు, తన కుటుంబం కూడా ఆ వ్యాధి బారిన పడేది కాదు. కానీ ఏమయ్యాడు? దాన్ని చంపలేదు. తిరిగి ఏం చేసింది? అదే అతన్ని నష్టానికి గురి చేసింది. ఇస్కరియోతు ఏదో ఒకటి సంగతి అంతే, వాళ్ళ సంగతి కూడా అంతే. ఇవన్నీ వింటూ ఉండగా మనం జాగ్రత్త పడాలి. మన హృదయములో దేవునికి దుఃఖమును ఆయాసాన్ని కలిగించే ప్రతి పాపాన్ని మనం అప్పటికప్పుడే అక్కడే మనం చంపేయకపోతే అయ్యే తిరిగి మనం చంపేస్తాం. చాలా స్పష్టంగా చెప్పాడు, చంపివేయుడి అంటున్నాడు. ఒకటి తీతు పత్రికలో చెప్పాడు ఆయన, మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధం దురాశలను విసర్జించి, తీతు పత్రిక రండి, విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. నేను కొన్ని విషయాలు కొంచెం స్పష్టంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దయచేసి మీరు కూడా స్పందించాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? యేసుప్రభు వస్తాడు, మనందరినీ ఆయన దగ్గరికి పరలోకం తీసుకెళ్తాడనే నిరీక్షణ. మీరు ధైర్యంగా మీ హృదయాల్లో మీరు ఖచ్చితత్వాన్ని మీరు కలిగి ఉండండి. యేసుప్రభు వస్తే నన్ను ఆయన తప్పకుండా పరలోకం తీసుకెళ్తాడు అని ధైర్యంగా మనం చెప్పగలమా? మీ హృదయాల్లో అటువంటి ధైర్యంతో మీరు ఉన్నారా? నా పాపాలు క్షమించబడ్డాయి, నేను ఆయన బిడ్డనయ్యాను, నేను చనిపోయినా పర్లేదు, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను అని ధైర్యంగా మీరు చెప్పగలరా? చెప్పగలిగే మనోనిబ్బరాన్ని, ఆ ధైర్యాన్ని మీరు కలిగి ఉన్నారా? ఆలోచించు. ఉన్నారా? చేతులు ఎత్తమందాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారేమని నేను అడగట్లేదు. ఆలోచించుకో. నమ్ముకున్న వాళ్ళందరికీ ఒక మంచి నిరీక్షణ ఉంది. అది ఏదో గుడ్డి నమ్మకం కాదు, మూఢనమ్మకం అసలే కాదు. శుభప్రదమైన నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? యేసు ప్రభు వస్తాడు, ఆయన ప్రత్యక్షతలో మనల్ని ఆయన వద్దకు తీసుకెళ్తాడు అనే నమ్మికతో, నిరీక్షణతో మనందరం కనిపెడతాం. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడండి? ఏమండి, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు. యేసు ప్రభు రాకడలో 2 అంచెలు ఉన్నాయి, లేక 2 దశలు ఉన్నాయి. అదేంటంటే, మొదటిసారి ఆయన మధ్యాకాశానికి వస్తాడు, లేకపోతే ఆకాశ మండలానికి వస్తాడు. ఎవరి కోసం వస్తాడు అంటే సంఘం కోసం వస్తాడు. ఎవరి కోసం వస్తాడండి? సంఘం కోసం వస్తాడు. తెస్సలోని మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి మనం చదివితే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఆయన దిగి వస్తాడని ఉంది కదా. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఒక శబ్దంతో వస్తాడు, ఒక బోర ధ్వనితో వస్తాడు. అది ఎవరికి వినపడుతుందంటే నమ్మిన వారికి మాత్రమే వినపడతాడు, నమ్మని వాళ్ళకి వినపడదు. అప్పుడు నమ్మిన వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. బస్సులో వెళ్తున్నారు అనుకోండి, ఉదాహరణకి బస్సు డ్రైవర్ యేసుప్రభు నమ్ముకున్నాడు అనుకోండి. కరెక్ట్గా అదే టైంలో యేసుప్రభు కనుక వచ్చేసాడు అనుకోండి మధ్యాకాశానికి, బస్సు డ్రైవర్ బస్సులో ఉంటాడు. బస్సు ఏదైనా యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే, మీరు కోతకి వెళ్ళారు, నెక్స్ట్ వచ్చే సీజన్ అదే కదా, కోతలకు వెళ్ళారు. ఒక చోట మీరు, మీ పక్కన మరొక ఆమె కోతకు వస్తున్నారు. మీరేమో ప్రభు నమ్ముకున్నారు, ఆమెమో ప్రభు నమ్ముకున్న వ్యక్తి కాదు. అదే సమయంలో ప్రభు వచ్చాడు అనుకోండి, మీరు కోత కోస్తూ ఉండగా కొడవలు అక్కడ పడిపోతుంది. మీరేమో రెప్పపాటున, అంటే మనం కన్ను రెప్పలు వేస్తాం కదా, అంతకన్నా తక్కువ సమయంలోనే మహిమదేహాన్ని ధరించుకుని మధ్యాకాశానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఆమె అక్కడే ఉంటుంది. ఆమె ఒకసారి
కంగారు పడిపోతుంది. ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా, ఏమైపోయిందని ఆశ్చర్యపోదు. అప్పుడు ప్రపంచమంతా కూడా చాలా గలిబిలిగా ఉంటారు. కానీ అక్కడ ఆ సందర్భంలో మనం ఎక్కువ భయపడాల్సింది ఒక సంగతి ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు నిజంగా యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు తప్పకుండా ప్రభు దగ్గరికి వెళ్తావు. నువ్వు వెళ్తావు, మంచిదే. నీ భర్త సంగతి ఏంటి? నీ భర్త ఎక్కడే ఉంటాడు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది? యేసు ప్రభు నమ్ముకున్న వారు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. మరి భూమి మీద ఏం జరుగుద్ది అంటే, క్రీస్తు విరోధి అని ఒకడు వస్తాడు. ప్రపంచం అంతటిని ఏలేవాడు. వాడే సాతాను యొక్క సంబంధి. 7 సంవత్సరాలు, నేనే కట్టుగా ఏం చెప్పట్లేదు, బైబిల్లోనదే చెప్తున్నాను. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు, మహాశ్రమలు జరుగుతాయి. ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని అప్పటి వరకు, అంటే సృష్టి ప్రారంభం మొదలుకొని అప్పటి వరకు అటువంటి శ్రమలు భూమి మీద ఎప్పుడూ కలగలేదు. అటువంటి శ్రమలు రాబోతున్నాయి. 3.5 శ్రమలు, 3.5 మహాశ్రమలు. చాలా భయంకరమైన శ్రమలు. నేనేం భయపెట్టడానికి కూడా చెప్పట్లేదు, నవ్వుకోవడానికి కూడా చెప్పట్లేదు. అవి చాలా భయంకరమైన శ్రమలు. వాటిని భరించలేరు, వాటిని తట్టుకోలేరు. మరి మీరు నమ్ముకుని వెళ్ళిపోతారు. మరి మీ భర్త సంగతి ఏంటి? మీ పిల్లల సంగతి ఏంటి? ఆలోచించండి. నిజంగా ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే చాలా ఏడుస్తాం. మారని భర్త గురించి ఏడుస్తాం, మారని పిల్లల గురించి ఏడుస్తాం. యేసుప్రభు కూడా చెప్పాడు యెరూషలేము కుమార్తెలతోటి, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని చెప్పాడు. అందరం ఒక మంచి నిరీక్షణ కలిగి ఉన్నాం. యేసుప్రభు వస్తాడు, మనం తీసుకెళ్తాడని. కానీ ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. అందుకే పాట పాడతాం మనం, కోడి కూసే వేళ రావచ్చు, తెల్లవారుజాము రావచ్చు. ఆయన చెప్పాడు ఒక పోలిక, దొంగ వచ్చినట్లుగా ఆయన రాకడ దినం అనేది ఉంటుంది. అంటే చెప్పి రాడు. చెప్పి రాడు. అయితే యేసు ప్రభు మధ్యాకాశానికి రావడానికి సంబంధించి ఏ విధమైన సూచనలు, గుర్తులు ఏమీ లేవు. అక్కడక్కడ భూకంపాలు వచ్చేస్తున్నాయి, యుద్ధాలు జరిగిపోతున్నాయి, రాకడ వచ్చేస్తున్నాయని అనుకుంటున్నాం కదా. యేసు ప్రభు మధ్యాకాశానికి రావడానికి, సంఘాన్ని తీసుకెళ్ళడానికి సంబంధించి ఏ విధమైన గుర్తులు లేవు, ఏమి జరగవు. వాటి కోసం మనం కనిపెట్టకూడదు. కూడా యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, ఆ బోర ఊదుతాడు, ఆయన స్వరం వింటాం, మనం ఆయన కలుసుకోవడానికి వెళ్తాం. అయితే ఆయన భూమి మీదకి మళ్ళీ వస్తాడు సంఘాన్ని తీసుకొని. అప్పుడు దానికి సంబంధించి చాలా గుర్తులు, సూచనలు ఆయన వాక్యంలో చెప్పారు. అయితే వినండి, ఆయన వస్తే మీరు ఎత్తబడతారా లేదా, లేకపోతే ఇక్కడ మిగిలిపోతారా? ఇక్కడ మిగిలిపోయారనుకోండి, చాలా తిప్పలు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి బైబిల్ చెప్తాం. మనము ప్రభువు రాకడ వరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండాలని మనకు బోధించుచున్నది అని చెప్తాం. మనకి బోధల గురించి తెలుసు, దేవుని వాక్యానికి సంబంధించిన బోధల గురించి తెలుసు. కానీ బోధల ప్రకారం జీవించకపోతే కలిగే బాధల గురించి అర్థం చేసుకోవట్లేదు. అంచేత ప్రభు త్వరలో రాబోతున్నాడు. అయ్యా ఎప్పుడో తెలీదు, మరలా చెప్తున్నాను, ఎప్పుడో తెలియదు. ఈ కూడికి ముగించే లోపే ప్రభు రావచ్చు. రాడు అని చెప్పడానికి మీ దగ్గర ఏ విధమైన ఆధారం లేదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఏ క్షణమైనా, ఏ జామైనా, ఏ రే అయినా ఆయన రావచ్చు. అయితే నువ్వు నమ్ముకుని ఆయన విశ్వాసం కలిగి ఉంటే నువ్వు అధైర్యంగా జీవించనక్కర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. ఆయన వస్తే నిన్ను ఆయన వద్ద ఉండడానికి ప్రభు తీసుకెళ్ళాలి. 14వ వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను.
తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని. అమ్మాయ్య వింటున్నారు కదా, యేసుప్రభు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? పరలోకం తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ సత్క్రియలు చేయాలని, మంచి కార్యాలు చేయాలని, ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని, ఆయనకు మహిమ తీసుకురావాలని ప్రభు మనల్ని విమోచించాడు, లేక రక్షించాడు. మనల్ని ఆయన రక్షించాడు. మరి మధ్యాహ్నం దేవుని వాక్యం వింటున్న నీవు రక్షించబడ్డావా లేదా? నీ పాపాలు క్షమించబడ్డాయా? యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించావా? ఆలోచించు. ఇంకా యేసు ప్రభు నమ్మకపోతే నమ్ముకోవడానికి ప్రభు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. నీకు ఆయుష్నిచ్చాడు, నీ జీవాన్ని పొడిగించాడు. ఆయన వాక్యమని అవకాశం ఇచ్చాడు. ఆయన కృప నిన్ను తొందర చేస్తుంది రక్షించబడడానికి. ఆయన కృపను అంగీకరించు, ఆయన కృపను కోరుకో. ప్రభువా, నీ కృప నాకు కావాలి, నన్ను రక్షించు, నా పాపములను క్షమించు అని ఒక చిన్న ప్రార్థన నీ మనసులో చేసుకుంటే ప్రభు నేను రక్షిస్తాను. అలా చెప్తున్నాను, ప్రభు వచ్చేది ఖాయం. ఆలస్యం చేస్తున్నాడు అని కాదు, అది కూడా మన మేలు కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఏ క్షణంలోనైనా సరే ప్రభు రాబోతున్నాడు. ఆయన వస్తే నువ్వు ఎత్తబడతావా? ఆయన వస్తే నువ్వు విడవబడతావా? ఏ గుంపులో నీవు ఉన్నావు? ఒకవేళ నువ్వు విడువబడే గుంపులో నీవు ఉంటే ఈ మధ్యాహ్నం వచ్చిన ప్రార్థన నువ్వు చేయవచ్చు కదా. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను మీ రక్తంలో కడుగు, నన్ను మీ బిడ్డగా చేసుకోని ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను క్షమించి రక్షిస్తాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను కూడా తన రాజ్యంలోనికి ఆయన తీసుకువెళ్తాడు. ఒకవేళ కాదు అనుకుంటే కనుక ఆయన కృపను, ఆయన చూపించే క్షేమను, ఆయన చూపించే ప్రేమను, క్షమాపణను నువ్వు తృఢీకరించినట్లయితే నీ నష్టానికి, నీ శిక్షకి నీవే బాధ్యురాలు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.